అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 3 లక్షల పైచిలకు బడ్జెట్ అంతా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్పై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అసలు బడ్జెట్ అనేది పూర్తిగా ఢిల్లీకి మూటలు మోయడానికి మాత్రమే ఉందంటూ కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఏం చెప్తారు? అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ సైతం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీకి మూటలు మోయడానికి మాత్రమే ఈ బడ్జెట్ పనికొస్తుంది, ప్రజా ప్రయోజనాలకు పనికిరాదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ ఆరోపణలు? పెద్దలు కొన్ని సామెతలు చెప్పారు. ఆ సామెత లూకా చెప్పలే. పచ్చ కామెరలోనికి లోకమంతా ఎప్పుడు పచ్చగానే కనిపిస్తుందట. వాళ్ళు దోపిడీదారులు. కుటుంబంలో ఎవరో ఒకరే దోపిడీ చేస్తారు, కానీ నలుగురు అనేది ఉండదు. అంటే కుటుంబమే దోపిడీలకు పాల్పడదు. కానీ ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబము మొత్తం కుటుంబమే స్కామ్లలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారేమో కాళేశ్వరం స్కాము, హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ స్కాము, మన ఈయన ఎవరు కేటీఆర్ గారేమో అదేమిది ఫార్ములా E1 కార్ రేస్లో ఆ స్కామ్లో ఉన్నారు. వాళ్ళ సిస్టర్ కవిత గారేమో దాన్ని ఏమంటారు, అది లిక్కర్ స్కామ్, మీకు అందరికీ తెలిసిన విషయం. సో ఇట్లా వాళ్ళకు ఇన్ని స్కామ్లల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు ఏమనిపిస్తుంది అంటే ఏది చూసినా ఆ విధంగానే కనిపిస్తుంది. అంటే బయట ఏది కనిపించినా ఆ పచ్చకామెర్లు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆ పని చేసిర్రు, మూటలు మోసిర్రు, దోపిడీలు చేసిర్రు, అవినీతికి పాల్పడ్డారు, ఇవన్నీ చేసిర్రు. కాబట్టి మనం ఏది మంచి పని చేసినా వాళ్ళకి మంచిగా కనిపించదు అది. సో వాళ్ళ కళ్ళకి ఎప్పుడు ఆ విధంగానే తప్పుడుగా కనిపించి తప్పుడు ఆరోపణలు చేయడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు ఒకటి ఏంటంటే కేసీఆర్ గారిని నేను చూస్తూ ఉన్నారు, కేటీఆర్ గారిని ఆ అసెంబ్లీలో కానీ బయట ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న తీరు ఎంత అహంకారపూరితంగా ఉందంటే ఆ ఫ్రస్ట్రేషన్. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము దోపిడీ చేసినా మా దాన 1,00,000 కోట్లు ఉన్నాయి, ఆ డబ్బులతోనే మేము రాజకీయం చేయొచ్చు, ఎవరినైనా కొంటాం, ఎవరినైనా ఓడగొడతాము, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని విర్రవీగిరు. కానీ అది జరిగింది ఏందో మీకు అందరికీ కూడా తెలుసు. సో ఆ అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో తెలియదు వాళ్ళు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎంత గట్స్తోన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు ఇది బీసీ కులగణన ఎక్కడ భారతదేశ చరిత్రలో ఈ కులగణన జరగలే. మొదటిసారిగా మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పరెంట్గా చాలా సైంటిఫిక్గా ఈ బీసీ కులగణన చేపట్టి ఆ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం అంటే బిల్లును పాస్ చేయించిన ఘనత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా ఎస్సీ కేటగిరైజేషన్ మీకు తెలుసు, ఎస్సీ కులాల అంటే ఎస్సీలు ఎన్నో రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి వాళ్ళ కులాల విభజన అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంట లోపే గడ్సున్న నాయకునిగా ముందుకొచ్చి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆ రోజు తీర్మానం చేసి 1 మెన్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టు కూడా తెప్పించి ఆ కమిషను దాదాపు 8,000 మంది వినతి పత్రాలు తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ అని తీసుకొని ఆ రిపోర్టు ప్రకారము ఈరోజు బిల్ అంటే ఆ ఎస్సీ వర్గీకరణ తయారు చేసి ఆ వర్గీకరణలో ఎవరికి ఎంత ఉండాలి, ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉండాలని చాలా స్పష్టంగా ఏ జనాభాకి ఎంత ఉండాలని చెప్పేసి దాన్ని తయారు చేసి అందరి ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు కూడా నేను పాస్ అయింది. మీరు చూసింటారు, అది బీసీ కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయాలు మా ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బీసీలు ఇక్కడ ఎస్సీలు సంబరాలు. రాష్ట్రంలో నా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు నేను ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలే ఇంకా సంబరాల గురించి, కానీ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా ఈరోజు బీసీ కులాల వాళ్ళు ఎస్సీ కులాల వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు చేస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. అంటే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులను ప్రజలు హర్షిస్తూ ఉంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లకు వచ్చేసి లేనిపోయిన ఆరోపణ చేస్తూ ఏం మూటలు ఉంటాయి అందులో, ఏం మాటలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకున్నావా, ఇంకేమైనా చేసినావా, 10 ఏళ్ళు మంత్రిగా చేసిన వ్యక్తి నీకు ఆ ఇంతగానం కూడా లేదా? బడ్జెట్లో కేటాయింపులు చేస్తే దాన్ని మీలాకేమైనా కాళేశ్వరం పేరు మీద కోట్లు దోసుకుంటా ఉన్నావా? మీరు ఏ పేరు తీసుకుంటే ఈరోజు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల మీద 1000 కోట్ల దోపిడీ చేసిన దోపిడీదారులు మీరు. ఈరోజు మేము ఈ సంవత్సర కాలంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. రండి, మేము చేసిన పాలన గురించి మేము అందిస్తున్న పాలన గురించి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. చాలా ట్రాన్స్పరెంట్గా మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ నువ్వు చేస్తున్న పని ఏంది, మీరు ఏం చేసిర్రు, మీ కుటుంబమే అంటే ఏకఛత్రాధిపత్యంగా రాజరిక వ్యవస్థ నడిపి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులు ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు బడ్జెట్ గురించి. అంటే ఇక్కడ పూర్తిగా ఈ పాలన మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇప్పుడు సవాల్ విసురుతున్నారు.
సో డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు నేరుగా ఎవరికి సవాల్ విసురుతున్నారు, ఎక్కడ చర్చకు పిలుస్తున్నారు? ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా నెరవేరడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ వారు కూడా సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో మీరు చెప్తున్నారుగా, మీరు నేరుగా ఇక్కడ నుంచి ఎవరికి సవాల్ విసురుతున్నారు, ఎప్పుడు ఎక్కడ? మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను డైరెక్ట్ ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు ఆ పార్టీలో, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, వాళ్ళిద్దరికే నేను సవాల్ విసురుతా ఉన్నా. నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. మా మహబూబ్నగర్ జిల్లాకు ఈ సంవత్సరం అంటే మేము వచ్చిన ఈ 15 నెలల కాలంలో మేము అందించిన పాలన గురించి, మేము చేసిన అభివృద్ధి గురించి, మేము ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో, మేమైతే ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఆ హామీలు ఏ విధంగా నెరవేరుతున్నాయో, ఏ విధంగా అమలు అవుతా ఉన్నాయో, ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయో, అవిటి మీద చర్చకు నాతో అన్ని డేటా ఉంది, నేను సిద్ధంగా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, ఈయన క్లాక్ టవర్ దగ్గర కూర్చుందాము, చర్చించుకుందాము. మీరు చేస్తున్న ఆరోపణలు వాస్తవమా కాదా అనేది, మీరు చేస్తున్న ఆరోపణలు ఏవైతే అవి తప్పుడు ఆరోపణలు అన్న విషయాలను కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు మేము చేస్తున్న పాలన వాస్తవం కాదనేది ప్రజలకు తెలుసు. కాబట్టి నేనే చర్చకు సిద్ధంగా ఉన్నా. ఇదే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి చర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ప్రతిరోజు ఏ రోజన్నా ఒక్క రోజు ఒక మంచి అంటే చేస్తున్న మంచి పనుల గురించి ఒక్క రోజన్నా పాజిటివ్గా మాట్లాడిరా? మీరు అదే చెప్తా ఉన్నా, మీకు పచ్చ కామెంట్లకు లోకమంతా ఎప్పుడు కూడా పచ్చగానే కనిపిస్తుంది. సో మీరు ఆ విధంగా ఫ్రస్ట్రేషన్లో, అధికారం పోయిందని అక్కస్తో ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్న మాటల పట్ల మాకు సానుభూతి వస్తుంది తప్ప మమ్మల్ని ఎవరు కూడా ప్రజలు దూరం పెట్టట్లేదు. ఈరోజు మాకు సానుభూతి వస్తూ ఉంది మా ముఖ్యమంత్రి పాలన పట్ల. ఇప్పుడే చెప్తా ఉన్నా కదా, నేను ఈరోజు అసెంబ్లీలో సాక్షిని, నేను చూసిన ప్రత్యక్ష సాక్షిని. ఎన్నో అంటే ఎస్సీ కులాలకు సంబంధించిన నాయకులు, నిన్ననేమో బీసీ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా వచ్చి మా ముఖ్యమంత్రి గారు చేసిన పనిని అభినందించారు. ఈరోజు కూడా ఎస్సీ కులాలకు సంబంధించిన కుల సంఘాల నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నారు. అది వాళ్ళు కూడా చూసిరాడా? అవి తట్టుకోలేక ఏదో ఒక ఆరోపణ చేయాలి. ఎందుకంటే పేపర్లలో, టీవీలలో కనపడాలంటే ఏదో ఎవరిని అనాలి, ముఖ్యమంత్రి గారిని అనాలి, లేదంటే ప్రభుత్వాన్ని అనాలి. సో వాళ్ళు అదే పనిగా పెట్టుకొని రోజు అది డబ్బాలలో రాలేసుకొని కూర్చుంటారు కదా. ఈరోజు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, రేవంత్ రెడ్డిని చూస్తే చాలు వాళ్ళకు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి లాగులలో తొందరలు పరిగెడతాయి. సో దానికోసమని అది కప్పిపుచ్చుకోనికే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నాం. ఇటువంటి ఆరోపణలన్నీ కూడా మేము ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలంతా కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ బడ్జెట్ మీద. సో ఈ జిల్లాకు ఈ బడ్జెట్ వల్ల వచ్చినటువంటి వరాలు? సో చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మన రైతు పండుగ, మేము నవంబర్ 30వ తారీఖు జరిగిన రైతు పండుగలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఈ జిల్లాకు అందరి సమక్షంలోనే చెప్పిండు, ఈ జిల్లాకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు నేను నిధులు కేటాయించి ప్రత్యేకంగా పాలమూరు అభివృద్ధి చేయబోతామని చెప్పిండు. సో ఆ విధంగా ఈరోజు కేటాయింపులు జరిపిండ్రు. ఒక జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు ఉండవు, కానీ ఏవైతే కేటాయింపులు జరిగినావో అవి చాలా పారదర్శకంగా, చాలా అంటే అంచనాలకు దగ్గరగా జరిగిన కేటాయింపులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు పాలమూరు రంగారెడ్డి విషయం కూడా ఈరోజు బడ్జెట్లో ప్రస్తావన చేయడం జరిగింది. అదేవిధంగా పాలమూరు అభివృద్ధి విషయంలో అన్ని రకాల కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మా ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడంటే అప్పుడు పోతా ఉన్నాం. మేము అడిగిందే తడుగా మాకు ఈరోజు ముఖ్యమంత్రి గారు వరాల జల్లు కురిపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన నేతృత్వంలో ఈ పాలమూరు జిల్లాను రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేటీఆర్ కావచ్చు, మిగతా వారంతా కూడా పొంతలలేని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. జరిగిన పాలనపై కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ దగ్గరకు ఎవరు వస్తారో రండి, ఈ గడిచినటువంటి ఈ కాంగ్రెస్ పాలనపై మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.